ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జల వికాస పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు శ్రీరోస్ నేతలను చివరికి చెంచు నేతలను కూడా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. తెలకపల్లిలో శ్రీరోస్ నాయకులు రెడ్డిపాకుల శివశంకర్తో పాటు పలువురు నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ చేశారు. అమ్రాబాద్ మండలం పదర మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు మాజీ సర్పంచ్ శ్రీరామ్తో పాటు బీజేపీ నాయకులను కూడా ముందస్తు అరెస్టు చేశారు. చివరకు చెంచు నాయకులు తమకు ఉన్నటువంటి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం రూపంలో అందజేస్తామని చెప్పినప్పటికీ కూడా వినకుండా చెంచు నాయకులు గురువయ్యతో పాటు మల్లికార్జున్ను కూడా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు చెంచు రాష్ట్ర నాయకుడు మల్లికార్జున్కు హరీష్ రావు ఫోన్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏంటి మీ డిమాండ్ అని చెప్పేసి కూడా ఆరా తీయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సమస్యలను మేము వినతి పత్రం రూపంలో ఉన్నట్టు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినిపించుకోలేదని చెప్పేసి అరెస్టులు చేశారని చెప్పేసి చెప్పడంతో చివరకు హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి సిఐతో కూడా ఫోన్లో మాట్లాడి వినతి పత్రం మీరే ఒక ఎస్ఐని ఎస్కాట్ గా పెట్టి పంపించి సీఎం గారికి వాళ్ళ బాధ చెప్పుకుంటారు, వినతి పత్రం ఇస్తారు, లేని పక్షంలో వాళ్ళని వదిలిపెట్టి ఇంటి దగ్గర వదిలిపెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ముందస్తు అరెస్టులతో సీఎం పర్యటన అంతా కూడా ప్రశ్నించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసినటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు మార్కెట్ యార్డ్ల వద్దకు తీసుకొని వస్తే అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి రోజుల తరబడి నిలబడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాహనాల కిరాయిలు అవుతా ఉన్నాయని చెప్పేసి చివరకు అకాల వర్షాలు వచ్చి ధాన్యం అంతా కూడా తడిసిపోతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి గన్ని బ్యాగులు కావచ్చు, కవర్లు కావచ్చు సక్రమంగా ఇవ్వకపోవడంతో వరి ధాన్యం అంతా కూడా కొంత తడిసిపోవడమే కాకుండా రోజుల తరబడి అక్కడే నిరీక్షణ చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము తెచ్చుకున్నటువంటి వాహనాలు, కిరాయిలు తెచ్చుకున్నటువంటి వాహనాలనే మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మొత్తం అధికారులు అయితే దానికి సంబంధించిన టెండర్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ లారీలు ఉంటాయి, అవి సకాలంలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో చివరికి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం కాబట్టి మేమే మిల్ల వద్దకు పోయే విధంగా ఇటు అధికారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కుమ్మక్కై రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా రైతులంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు మిల్లర్లు అటు అధికారులంతా కూడా కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఎప్పటి వచ్చినటువంటి ధాన్యం అప్పుడే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.